హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మళ్ళా టెట్ వేయడం అయితే జరిగింది. ఇది ఈ నెల అంటే మార్చి 27 నుంచి మనకు సైట్ అయితే అందుబాటులో ఉంటుందన్నమాట. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఇది మనం అప్లై చేసుకుంటే వీలుంటుంది. చాలామంది ఇది డిఎస్సికి ముందు పోయిన 2003 కానీ 2018 బ్యాచ్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఇలా మళ్ళీ మంచి అవకాశం అయితే ఉంది. డిఎస్సి ముందు టెట్ రావడం అనేది చాలా మంచి అవకాశం. అయితే ఇది ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అయితే మనకు అందుబాటులో ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చేసి టెట్ ఎగ్జామ్ వచ్చేసి మే 20 నుంచి జూన్ 3వ తారీఖు వరకు ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2.5 hours. ఓకేనా, ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2.5 hours అయితే ఎగ్జామ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ సబ్జెక్టు అంటే పేపర్ 1కి 400, పేపర్ 2కి 800. ఒకవేళ ఓన్లీ పేపర్ 1 అప్లై చేసుకుంటే 400 అనమాట. బౌత్ చేసుకుంటే 1 or 2 అప్లై చేసుకునేటట్టయితే ఇట పేపర్ 1 పేపర్ 2కి 800 అయితే పేమెంట్ అయితే జరుగుతుంది. ఇది పేపర్ 1 అంటే నీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2 years డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళకు అండ్ 4 years డిగ్రీతో పాటు 4 years బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఇది బీఈడి కానీ పీఈడి కానీ తర్వాత వీళ్ళకు ఇవి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అన్నమాట. పేపర్ 2కి ఎనీ డిగ్రీ పైన మనకు బీఈడి చేసుకున్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఇంకా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయలేదు, ఎప్పుడు దాకా అయింది అనేది. ఈ పేపర్ అయితే 150 మార్క్స్కి ఉంటుంది ఇది. ఓకేనా, 150 మార్క్స్ అయితే మనకు పేపర్ కనెక్ట్ చేస్తారు. ఇది జనరల్ వాళ్ళకు 60% అంటే 90 మార్క్స్ రావాలి అనమాట జనరల్ వాళ్ళకు. ఓబీసీ వాళ్ళకైతే 55% అంటే 82.5 మినిమం అనమాట. ఎస్సీ ఎస్టీకి ఏమో 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. అంటే స్కోర్ ఆధారంగా 150 మార్క్స్కి ఎన్ని మార్క్స్ రావాలనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టెట్ ఎవరు రాయాలా, దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఇంటర్మీడియట్ అయిపోయి 2 years డిప్లొమా చేసిన వాళ్ళు, ఎలిమెంటరీ స్కూల్స్ అంటాము కదా, ఎలిమెంటరీ 2 years డిప్లొమా కోర్స్ అంటారు, అది చేసిన వాళ్ళు పేపర్ 1 అప్లై చేసుకోవచ్చు. ఓకే, పేపర్ 2 వచ్చేసి మీకు ఇంటర్మీడియట్తో పాటు 2 years డిప్లొమా అండ్ 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, 2 years బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ బీఈడి చేసిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన తర్వాత 2 years బీఈడి చేస్తారు కదా, బీఈడి చేసిన వాళ్ళు అర్హులు అనమాట. ఇది టెట్ రాసుకోవడానికి అర్హత ఉంది. అయితే మనకు వీళ్ళకు ఈ టెట్ అనేది డిఎస్సికి ముందు, డిఎస్సి నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, సో దాని ముందు రావడం అనేది లాస్ట్ ఇయర్ లాస్ అయిన క్యాండిడేట్స్, రాయలేని వాళ్ళకు ఇదైతే చాలా మంచి అవకాశం. మళ్ళీ ఒకసారి డేటు మనకు నెల మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఉంది కాబట్టి అంటే కరెక్ట్గా 10 days అనమాట, 13 days ఉంటుంది. సో మీరు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని అప్లై చేసుకుంటే మనకు టైం అయినది సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మళ్ళీ అప్లై కావడానికి సర్వర్లు ఇబ్బంది ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.